హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీకు కనుక లవ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నాకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. 'పెయిన్ ఇన్ లవ్' థర్డ్ పార్ట్. తరువాతి రోజు ఉదయం ఆద్య నిద్రలేస్తుంది. రాత్రంతా ఏడుస్తూ ఉండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు ఉబ్బి వాచి ఉంటాయి. తన తల్లి చెప్పిన ఎంగేజ్‌మెంట్ విషయమే మైండ్‌లో తిరుగుతూ ఆద్యని చాలా బాధపెడుతూ ఉంటుంది. తల్లి వచ్చి కాఫీ కప్ చేతికి అందిస్తుంది. ఏమీ మాట్లాడకుండా అది తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్లి నించుంటుంది. బయటికి చూస్తూ రోడ్డు మీద జనాలు, బైక్స్ మీద, కార్స్‌లో నడిచి కొందరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి అనుకుంటుంది, ఆద్య, అందరి లైఫ్ బాగానే ఉంది కదా! మరి నా జీవితం ఎందుకని ఇలా? ఎందుకు దేవుడా నా జీవితాన్ని మాత్రం ఇలా రాసావు? అసలు అర్జున్‌కి నాకు కలిసి బ్రతికే రాత లేనప్పుడు మరి అతన్ని నా జీవితంలోకి ఎందుకు పంపించావు అని బాధపడుతుంది. నేను ఒంటరిగానే బాధపడాలి. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు అనుకుంటుంది. వయసొచ్చిన ఏ అమ్మాయి అయినా పెళ్లి అంటే చాలా సంతోషపడుతుంది. మరి నాకెందుకని ఇలా బాధ కలిగిస్తున్నావు భగవంతుడా? సడన్‌గా మైండ్‌లో అర్జున్ బైక్ సౌండ్, అతడి సైలెన్స్, అతడి కళ్ళు అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. అర్జున్ గుర్తొస్తే ఆద్య గొంతు తడారిపోతుంది. హార్ట్‌లో ఏదో తెలియని చిన్న బాధ. అర్జున్ ఎలా ఉన్నాడో అనుకుంటుంది. ఆలోచనలతోనే ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఈరోజు కూడా వెళ్ళే దారిలో అర్జున్ కనిపిస్తే బాగున్ను అనుకుంటూ బయలుదేరుతుంది. ఆద్య నడుస్తూ ఉంది. మనసు మాత్రం ఎక్కడో తిరుగుతుంది. అడుగులు యాంత్రికంగా పడుతున్నాయి. నిమిషానికొకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. అర్జున్ నిన్నటిలా తన కోసం వస్తాడేమో అని. ప్రతి సెకండ్ అతడు తన కోసం రావాలని కోరుకుంటుంది. కానీ ఆమె ఆశ నిరాశ అయింది. ఆమె ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అర్జున్ రాకపోవడం వల్ల తనకి అంతా శూన్యంగా అనిపిస్తుంది. నో బైక్ సౌండ్, నో ఫెమిలియర్ వాయిస్ కాలింగ్ ఆద్య లిఫ్ట్ ఇస్తాను అని. ఎలాగో ఆద్య ఆఫీస్‌కి చేరుతుంది. మనసంతా బాధ. చాలా డిసప్పాయింట్ అవుతుంది. నిన్న ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ వచ్చి నాకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఈరోజు రావాలని కోరుకున్నా. కానీ రాలేదు. ఎందుకు అర్జున్? నాకు నిన్ను చూడాలని అనిపిస్తున్నట్లు నీకు నన్ను చూడాలని అనిపించడం లేదా? అయినా నేనెందుకు పిచ్చిగా వెయిట్ చేయాలి? మా ఇద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందని? అతడి మీద నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి. బట్ స్టిల్ హార్ట్ విస్పర్స్, ఒక్కసారి అయినా వస్తే బాగున్ను అని. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. వర్డ్స్ టైప్ చేస్తుంది కానీ అంతా బ్లర్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అస్సలు సరిగ్గా చెయ్యలేకపోతుంది. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. ఆద్యని అబ్జర్వ్ చేస్తున్న తన కలీగ్ అడుగుతుంది, ఆద్య ఆర్ యూ ఓకే అని. చాలా డిస్టర్బ్డ్‌గా కనిపిస్తున్నావని. ఆద్య బలవంతంగా పెదవులపై నవ్వు తెచ్చుకుంటుంది. ఐ యామ్ ఓకే. బట్ కొంచెం టయర్డ్ అని చెప్తుంది. బట్ ఇన్‌సైడ్ మైండ్ ఫుల్ ఆఫ్ అర్జున్. నిజంగా అర్జున్ చెప్పినట్లు మనిషి కొన్నిసార్లు బ్రేక్ అయిపోతాడు. ఎంత గుర్తు చేసుకోకూడదనుకున్నా అర్జున్ తన మనసులో నుంచి వెళ్ళటం లేదు. అర్జున్‌కి ఏదో బాధ ఉంది. నాకు చెప్పలేనిది. అందుకే అతడు నన్ను కూడా దూరంగా నెట్టేస్తున్నాడు. తన జీవితంలో నుంచి అనుకుంటుంది. ఎలాగో సాయంత్రం అవుతుంది. వర్క్ కంప్లీట్ చేయకుండానే ఆఫీస్ నుంచి బయటకు వస్తుంది ఆద్య. ఆకాశం సడన్‌గా నల్లగా మారిపోతుంది. బాగా గాలి వీస్తుంది. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి ఆకాశంలో. కొద్ది నిమిషాలలోనే గట్టిగా వర్షం మొదలవుతుంది. ఆద్య గొడుగు ఓపెన్ చేసి మెల్లగా బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తుంది. అలా వర్షంలో నడుస్తుంటే ప్రతి వర్షపు చుక్క ఆమెకు అర్జున్‌ని గుర్తు చేస్తుంది. ఆ రోజు ఇలాంటి వర్షంలోనే కదా అర్జున్ తనకు మొదటిసారి కనిపించాడు. ఆమె అడుగులు తడబడుతున్నాయి. సైలెంట్‌గా తనలో తను అనుకుంటుంది. ఒక్కసారి అర్జున్‌ని నా కళ్ళతో చూసి మాట్లాడితే తప్ప
నా గుండెలోని అలజడి తగ్గదు అని. ఆద్య బస్టాప్కి చేరుకుంటుంది. వర్షం ఇంకా ఎక్కువైంది. అంతా చీకటి. లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఆద్య మైండ్లో ఒక ఆలోచన. అర్జున్ రాకపోతే ఎలా? ఏం చెయ్యాలి నేను అని. ఆద్య వెయిట్ చేస్తుంది అతడి కోసం. 2 మినిట్స్ అయింది, రాలేదు. 5 మినిట్స్ అయింది, కానీ రాలేదు. వెయిటింగ్లో ఉన్న పెయిన్ అర్థమవుతుంది ఆద్యకి. కళ్ళు నీళ్లతో నిండబోతున్నాయి. సడన్గా బైక్ స్లో చేసిన సౌండ్. తనకు బాగా తెలిసిన ఆ సౌండ్. ఒక చెయ్యి ప్రక్క నుంచి తన ముందుకు వచ్చి, గొడుగు నేను పట్టుకుంటాను అన్నాడు అర్జున్. అతడి గొంతు వినగానే ఆద్య ఊపిరి ఒక్క క్షణం ఆగినట్లు అనిపించింది. కళ్ళు పెద్దవి చేసుకుని అర్జున్ని చూసింది. అర్జున్ ఫుల్లుగా తడిచిపోయి ఉన్నాడు. డల్ ఫేస్, కానీ పెదవులపై అదే సైలెంట్ స్మైల్. ఆద్య సడన్గా అడిగింది, ఎందుకు ఇంతలా తడిచిపోయారు? ఒకసారి నిన్ను చూడాలనిపించింది. స్టార్ట్ అయ్యాను. దారిలో ఉన్నప్పుడు వర్షం సడన్గా స్టార్ట్ అయింది. ఆద్య 2 సెకండ్స్ సైలెంట్గా ఉంది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆద్య అడిగింది, మీరు బానే ఉన్నారా? మీ ఫేస్ చూస్తుంటే టయర్డ్గా అనిపిస్తుంది అంది. అర్జున్ హెసిటేట్ చేస్తూనే నవ్వుతూ అబద్ధం చెప్పాడు, కొంచెం వర్క్ టెన్షన్ అని. ఆద్య మనసులో అనుకుంటుంది, లేదు, అర్జున్ కళ్ళు ఇంకేదో చెప్తున్నాయి. సంథింగ్ ఈజ్ హర్టింగ్ హిమ్ అనుకుంటుంది. బస్సు రావడం లేట్ అవుతుంది ఆ రోజు. ఆద్య చలికి వణుకుతూ ఉంది. అర్జున్ అది గమనించి తన జాకెట్ తీసి ఆద్యకి కప్పి, ఇది వేసుకో, చలికి తట్టుకోలేవనుకుంటా, వణికిపోతున్నావు అన్నాడు. ఆద్య హార్ట్ మెల్ట్ అయింది. ఏమీ మాట్లాడలేకపోతుంది. థ్యాంక్ యూ అని మాత్రం చెప్తుంది కళ్ళతో. రెయిన్ కొంచెం తగ్గింది. ఇద్దరూ మెల్లగా నడవటం ప్రారంభిస్తారు. ఆద్య అర్జున్ని అడుగుతుంది, అర్జున్, మీరు దేనికోసమైనా బాధపడుతున్నారా అని. అర్జున్ అడుగులు స్లో అయ్యాయి. ఫేస్ కొంచెం సీరియస్ అయింది. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు. మీ కళ్ళలో నాకు ఎప్పుడు ఏదో పెయిన్ కనిపిస్తుంది అంది ఆద్య. అర్జున్ కొంచెం తడబడ్డాడు. కొన్ని గాయాలను ఎవ్వరూ మాన్పలేరు. వాటికి మందు ఉండదు. అర్జున్, మీరు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదనుకుంటా. ఒక్కసారి నాకు చెప్పండి, వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంది ఆద్య. అర్జున్ ఒక్కసారిగా నడవడం ఆపేశాడు. బ్రీదింగ్ హెవీ. కళ్ళలో నీళ్లు ఆపడం ఇక అతని వల్ల కాలేదు. అతడన్నాడు స్ట్రాంగ్గా, నాకు ఎక్కువ టైం లేదు ఆద్య అని. ఆద్య షాక్ అయింది. ఎందుకు అలా అంటున్నారు? మీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. అవును ఆద్య, నేను ఎక్కువ కాలం బ్రతకను. నా హార్ట్ సరిగ్గా పనిచేయటం లేదు. ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఆ మాటలు విన్న ఆద్య ఫ్రీజ్ అయిపోయింది. గుండెల్లో ఏదో అలజడి. అర్జున్, ఏంటి మీరు మాట్లాడేది? అలా అనకండి ప్లీజ్, నేను తట్టుకోలేను అంది బాధ నిండిపోయిన గొంతుతో. ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయం దాచారు? నాకెందుకు చెప్పలేదు అంది ఏడుస్తూ. అవును ఆద్య, నువ్వు విని తట్టుకోలేవని నీకు చెప్పలేదు అన్నాడు. నేను హర్ట్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా లైఫ్ చాలా రిస్క్లో ఉంది. నిన్ను అందులో ఇన్వాల్వ్ చెయ్యలేను. అందుకే నిన్ను దూరం పెడుతున్నాను అన్నాడు. ఆద్య హార్ట్ బ్రేక్ అయింది. కన్నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యా అర్జున్. నా మనసు ఎప్పుడో నీదైపోయింది. అర్జున్ షాక్ అయ్యాడు. అతడికి భయం వేసింది. ఎమోషనల్ అవ్వకూడదని తనని తను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆద్య కళ్ళు తుడుచుకుంటూ అంది, నువ్వు నాకు ఎందుకింత ఇంపార్టెంట్ అవుతున్నావో నాకే తెలీదు. నిన్ను మొదటిసారి కలిసిన రోజు నుంచి నిన్ను నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. నా తలుపులలో ఎప్పుడూ నీ ధ్యాసే. ఆ మాటలు వింటున్న అర్జున్ ఆద్య అంటూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అతడి గుండెలో నొప్పి స్టార్ట్ అయింది. అతడు గుండె మీద చేతితో పట్టుకున్నాడు. ఆద్య పానిక్ అవుతూ, అర్జున్, అర్జున్, పెయిన్ వస్తుందా అంటూ దగ్గరగా రాబోతుండగా అర్జున్ మెల్లగా, వద్దు ఆద్య, నా దగ్గరికి రాకు ప్లీజ్. అర్జున్, కానీ ఎందుకు అని అరుస్తుంది.
నేను నీ జీవితంలోకి వచ్చి తప్పు చేశాను. నీ దారిన నిన్ను ఉండనివ్వవలసింది. ఇక వద్దు, నా దగ్గరకు రావద్దు. నా గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? అప్పుడు నీ లైఫ్ ఏమవుతుందో నేను ఊహించలేను. వద్దు వద్దు అంటూ అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెయిన్ ఎక్కువైంది. ఆద్య కంప్లీట్‌గా బ్రేక్ డౌన్. ఆ వర్షంలో రోడ్డుని కూడా చూడకుండా మోకాళ్ళ మీద కూర్చుని కన్నీళ్లతో వేడుకుంటుంది. నన్ను వదిలేయకు అర్జున్, నువ్వు లేకుండా నేను జీవించలేను అని. పెయిన్ ఇన్ లవ్ థర్డ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఫోర్త్ పార్ట్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.